హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కంపెనీస్ యాక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా కష్టతరంగా మారుతా ఉంది కంపెనీస్ యాక్ట్. ఎందుకంటే ఇందులో నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత ఫ్యాక్ట్స్ ఉంటాయి. బాగా నిండిపోయి ఉంటుంది చాప్టర్ అనేది. సో, అందుకని దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అయితే మన సెక్షన్స్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఏ సెక్షన్స్ లేదా కంపెనీస్ యాక్ట్‌లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి? అనేది క్లియర్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి పాస్ట్ ఇయర్ పేపర్స్‌లో అనేది ప్రతీదీ డిస్కస్ చేసుకుంటా వెళ్దాం మనం. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే కంపెనీస్‌లో అసలు వదలాలా? చదవాలా? అనేది ఒకసారి చూసుకుందాము. ఇదొచ్చేసి ఛాలెంజింగే అండి. మీరు యాస్ ఏ బీటెక్‌గా లేదంటే యాస్ ఏ బీఈగా లేదంటే వేరే ఎంటెక్ చేసున్నా సరే మీకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కంపెనీస్ యాక్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ చూసుండరు, ఎప్పుడు వినుండరు ఈ సెక్షన్స్, యాక్ట్స్ ఇవన్నీ. అయితే దీన్ని స్కిప్ చేయాలంటే ఇది అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ చేంజర్ సబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ చిన్నదే కానీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో, అలాంటి సబ్జెక్ట్‌ని మనం అస్సలు వదలకూడదు. చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? సో, అసలు వదలడానికి ఆ థాటే తీసేయండి. వదలాలి అనే థాటే మీ మైండ్‌లోంచి తీసేసేయండి. ఎందుకంటే మనకి మేనేజ్‌మెంట్ లాంటి సబ్జెక్ట్స్ లేదంటే ఆప్టిట్యూడ్ లాంటి సబ్జెక్ట్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకుంటే ఎక్కువ లెంత్ ఉంటాయి. చదవడానికి బల్క్‌గా పెద్ద పుస్తకాలుంటాయి. కానీ కంపెనీస్ యాక్ట్ ప్రీ డిఫైన్డ్ మనకి సిలబస్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో క్లియర్‌గా తెలుసు. ఆ యాక్ట్ దాటి వెళ్ళడు. కానీ ఆప్టిట్యూడ్ రీజనింగ్‌లో గాని వేరే టాపిక్స్‌లో గాని మీకు ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎక్కడి నుంచి వెళ్తాడు అనేది అస్సలు తెలీదు. మేనేజ్‌మెంట్‌లో గాని జనరలైజ్డ్ క్వెషన్స్ ఉంటాయి మేనేజ్‌మెంట్‌లో. దీనికి సంబంధించి హెచ్ఆర్ఎం ఏం చేస్తారు? వాడి వ్యూ ఏంటి? ఎగ్జామినర్ ఒక వ్యూతో క్వెషన్ ప్రిపేర్ చేస్తాడు. మీ వ్యూ మారిపోతుంది. ఓకేనా? సో, ఎందుకంటే అవి థియరిటికల్ కాన్సెప్ట్స్ కాబట్టి. థియరిటికల్‌లో ఎలా అయినా ఆలోచించొచ్చు. కానీ ఫ్యాక్చువల్‌లో ఇలాంటి కంపెనీస్ యాక్ట్ ఇలాంటి టాపిక్స్ ఏంటంటే మీకు ఎట్నుంచి అడగడానికి లేదు. ఓకేనా? ప్రీ డిఫైన్డ్ క్వెషన్స్ ఉంటాయి మనకి. ఈ సెక్షన్ ఏం చెబుతా ఉంది? దీని ప్రకారం ఆడిటర్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? దీనికి సంబంధించి డైరెక్టర్స్ ఎన్ని సార్లు కలవాలి? ఇలా ఫ్యాక్చువలే ఉంటాయి. ఓకేనా? అయితే ఎటువంటి టెన్షన్ లేదు. నేను చెప్తాను కదా! ఎలా గుర్తుపెట్టుకోవాలి సెక్షన్స్ ఇవన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్తాను కదా! సెక్షన్ 46 ఏం చెబుతుంది? ప్రతి షేర్ హోల్డర్ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. నలుగురు కలిసి వెళ్లి అరిస్తే సరిపోదు. నలుగురు కలిసి వెళ్లి అరిస్తే ఇది నా షేరు, ఇది నా షేర్ అని చెప్పి నలుగురు కలిసి వెళ్లి అరిస్తే సరిపోదు. మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ పేపర్ ఉండాలి కదా! ఇది నా షేర్ అని చెప్పి చెప్పడానికి ప్రూఫ్ ఉండాలి. షేర్ నీకు సర్టిఫికేట్ ఉండాలి. నలుగురు కలిసి వెళ్లి అరిస్తే సరిపోదు. నీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. సెక్షన్ నెంబర్ 46 ఏం చెబుతుందంటే సర్టిఫికేట్ గురించి చెప్తా ఉంది. షేర్ మార్కెట్‌లో ఎవరైనా షేర్ కొన్నారంటే నీ దగ్గర సర్టిఫికేట్ ఉండాల్సింది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం నీ దగ్గర సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆ సర్టిఫికేట్‌లో ఎవరు సైన్ చేస్తారు? ఇద్దరు డైరెక్టర్లు సైన్ చేస్తారా? దాని తర్వాత అందులో కంపెనీ సెక్రటరీ సైన్ చేస్తారా? ఇవి కూడా ఫ్యాక్చువల్ క్వెషన్సే. ఇవన్నీ నేను మీకు ఇమేజెస్‌తో మంచి మెమరీ హింట్స్‌తో యాప్‌లో కోర్స్‌లో డిస్కస్ చేశాను. ఓకే. నా నెంబర్ 9491370061 ఈ నెంబర్‌కి టెక్స్ట్ చేయండి. మెంటార్‌షిప్ కోర్సు చాలా వాల్యుబుల్ మెంటార్‌షిప్ కోర్సు సెబీకి సంబంధించి రన్ అవుతా ఉంది. దీంట్లో నేను మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం ప్రిపేర్ అవ్వాలి, మీరు చదివింది నేను వినటము, ఓరల్ మెసేజెస్ పెట్టడము, మీ దగ్గర నుంచి ఓరల్ మెసేజెస్ నేను తీసుకోవటము, మీరు చదివింది నేను వినటము, చూడటం కాదు వినటము, విని దాని నుంచి మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారా లేదా అని చెప్పి ఎవ్రీడే టాపిక్స్ మీరు చెప్పింది కరెక్ట్‌గా అనిపించింది అంటే నెక్స్ట్ డే టాపిక్స్ అసైన్ చేయటం. ఇలా వీక్లీ సిలబస్, డైలీ సిలబస్ ఒక రకమైన అట్మాస్ఫియర్ మారిపోతుంది మీ ప్రిపరేషన్ మొత్తానికి. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. తక్కువ సమయంలో ఉన్న 30-40 రోజుల్లో మీరు సెబీని పక్కా క్రాక్ చేయాలి అనుకుంటే ఒకసారి నాకు 9491370061 ఈ నెంబర్‌కి ఒకసారి టెస్ట్ చేయండి. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ లేదు సార్ మాకు మెంటర్‌షిప్ అవసరం లేదు. మంచి కోర్స్ మెమరీ హింట్ కోర్స్ సరిపోతుంది అంటే మెమరీ హింట్ కోర్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇందులో మీకు మెమరీ హింట్స్ ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి వీడియోస్ ఉంటాయి. ప్రింటబుల్ ఫార్మాట్‌లో పీడీఎఫ్‌లు ఉంటాయి. దాని తర్వాత మైండ్ మ్యాప్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా? ఎడ్యుకేషన్ చెప్పడం కాదు, మీకు గుర్తుండేలా చెప్పే బాధ్యత నాది. ఓకేనా? చెప్పడం ఏముంది, మీరు ఒక పుస్తకం చదివినా సరే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కానీ మీకు కావాల్సింది ఏందయ్యా అంటే మీకు చెప్పడమే కాదు, మీరు గుర్తుపెట్టుకునేలా చెప్పాలి. ఓకేనా? అది నా బాధ్యత. నేను చెప్తాను మీకు. ఓకే. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లో యాప్‌లో కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కంపెనీస్ యాక్ట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ మీరు ఆల్రెడీ చాలా చోట్ల చూసుంటారు. ఇంపార్టెంట్ చాప్టర్స్ చాప్టర్ నెంబర్ 3, 4, 7, 10, 11, 12, 27 ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి క్వెషన్స్ పడుతూ ఉంటాయి. ఇవి చెప్పడమే కాదు, అసలు ఇందులో నుంచి ఏవి ఎలా చదవాలి, ముందే చదవాలి. ఫస్ట్ చాప్టర్ నెంబర్ 3తో మొదలుపెట్టారు అనుకుంటే ఇంక గోవిందా. ఓకేనా? ఆ చాప్టర్ నెంబర్ 3 దానికి సంబంధించి ప్రాస్పెక్ట్స్ ఏంటి, అలాట్మెంట్స్ ఏంటి, సెక్యూరిటీస్ ఏంటి ఇవన్నీ చూసుకుంటూ మీరు వెళ్ళాలి అనుకుంటే రోజు మొత్తం అయిపోతుంది. భయం వేస్తూ ఉంటుంది కంపెనీస్ యాక్ట్ మీద. అది కాదు ముందు బెంద పెట్టాల్సింది. నేను మీకు చెప్తాను కదా సీక్వెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో, ఓవరాల్‌గా చూసుకున్నాం అనుకోండి కంపెనీస్ యాక్ట్ మంచి ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉంది. ఫేజ్ 1లో మీకు వెయిటేజ్ ఉంటుంది. ఫేజ్ 2లో కూడా వెయిటేజ్ ఉంటుంది. అసలు వదిలే ప్రసక్తే లేదు. ఓకేనా?
ఫేజ్ 1లో 29 అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ మనకి కంపెనీస్ యాక్ట్ నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఫేజ్ 2లో కూడా అలానే 19 క్వశ్చన్ దాకా మనకి వస్తూ ఉంటాయి కంపెనీస్ యాక్ట్ నుంచి. ఇంపార్టెంట్, వదిలే ప్రసక్తే లేదు. ఓకేనా. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయని చెప్పి ఓవర్వ్యూ చూసుకున్నాం అనుకుంటే షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ మనకి ఫేజ్ 1లో 1 క్వశ్చన్, ఫేజ్ 2లో 2 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, ఫేజ్ 1లో 2 క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎన్సీఎల్టీ చాప్టర్ ఏదైతే ఉందో చాప్టర్ నెంబర్ 27 అన్నాను కదా, అది చాలా ఇంపార్టెంట్. 2 బోర్డ్ మీటింగ్స్కి సంబంధించి 2 ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు ఏంటి అది కూడా నేను మీకు క్లియర్ చెప్తాను. అసలు చాప్టర్స్ ఏవి చదవాలి, దేని నుంచి ఏం అడుగుతున్నాడు, నేను మీకు ఏదైతే చాప్టర్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పానో వాటికి సంబంధించి నేను చెప్తున్నాను. ఓకే, చాప్టర్ నెంబర్ 27 బాగా వెయిటేజ్ ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే బోర్డ్ మీటింగ్కి సంబంధించి, ఆడిటర్స్కి సంబంధించి, డైరెక్టర్స్కి సంబంధించి, డివిడెండ్కి సంబంధించి. ఓకేనా. ప్రతి చోట మీకు ఈ టాపిక్స్, ఈ చాప్టర్స్ నేను ఏదైతే చెప్పానో ఈ చాప్టర్స్ లిస్ట్ ముందు ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, ఈ చాప్టర్ సంబంధించి మనకి మెటీరియల్ రెడీ చేసుకోవాలి. అయితే మొదలు దేంతో మొదలు పెట్టాలి? ఓకే, దేంతో మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ చాప్టర్ నెంబర్ 10తో మొదలు పెట్టాలి. ఎందుకు చాప్టర్ నెంబర్ 10? ఎందుకు 3 కాదు? ఎందుకంటే మీరు ప్రాస్పెక్ట్స్ ఏంటి, షేర్ మార్కెట్ ఏంటి, అందులో ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత మనకి డిబెంచర్స్ ఏంటి, అవన్నీ చదువుకుంటూ వెళ్ళారు అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు ఫస్టే. ఓకేనా. మీకు ఆడిటింగ్ మీద కాస్త గ్రిప్ ఉందనుకోండి, అప్పుడు దాంతో మొదలు పెట్టండి. కానీ ఫస్ట్ నేను అందరికీ ఇదే సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ మీరు మొదలు పెట్టాల్సింది చాప్టర్ నెంబర్ 10. ఓకేనా. అసలు ఆడిటర్ ఎవరు? ఓకేనా. అసలు ఆడిటర్ ఎవరు, అతన్ని ఎలా అపాయింట్ చేస్తారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్స్ జనరల్ పని ఏముంటుంది ఆడిటర్కి సంబంధించి, మనకి ప్రైవేట్ కంపెనీలో ఎవరు అపాయింట్ చేస్తారు, పబ్లిక్ కంపెనీలో ఎవరు అపాయింట్ చేస్తారు, దాని తర్వాత గవర్నమెంట్ కంపెనీలో ఎవరు అపాయింట్ చేస్తారు, ఒకవేళ అపాయింట్ చేయకపోతే యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఎన్ని రోజుల్లో అపాయింట్ చేయవచ్చు, నెంబర్ ఆఫ్ డేస్, 30 రోజుల్లోనా, 60 రోజుల్లోనా, ఈ ఆడిటర్ని ఎలా అపాయింట్ చేయాలి, ప్రతి కంపెనీకి ఒకటి కావాలా వద్దా అనేది క్లియర్గా మనం ఈ సెక్షన్లో చాప్టర్ నెంబర్ 10లో చదువుకోవాలి. బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. చాప్టర్ నెంబర్ 10తో మొదలుపెట్టి దాని తర్వాత డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. కంపెనీలో మనకు అపాయింట్ చేసేది ఆడిటర్ని అపాయింట్ చేస్తాము, దాని తర్వాత డైరెక్టర్ని అపాయింట్ చేస్తాము. మిగతా వాళ్ళు షేర్ హోల్డర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ మన షేర్ హోల్డర్స్ కొనుక్కుంటారు, దాని తర్వాత మనకి ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో ఓవరాల్గా మేజర్ హెడ్స్ ఎవరయ్యా అంటే ఆడిటరు, దాని తర్వాత డైరెక్టర్స్. వీళ్ళ ఇద్దరు గురించి, ఇతని గురించి ఒక క్వశ్చన్, ఇతని గురించి ఒక క్వశ్చన్ పక్కా పడే ఆస్కారాలు ఉన్నాయి. సో అందుకని చాప్టర్ నెంబర్ 11 బాగా చదవండి ముందు. ఓకేనా. అపాయింట్మెంట్ ఎలా, డైరెక్టర్స్ అపాయింట్మెంట్లా, ఎన్ని రకాల డైరెక్టర్స్ ఉంటారు, అవన్నీ క్లియర్గా, మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే ఎవరు, ఇవన్నీ మనం క్లియర్గా చూసుకోవాలి. దాని తర్వాత బోర్డ్ మీటింగ్కి సంబంధించి ఎవరైతే వీళ్ళు ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో, వాళ్ళు బోర్డ్ మీటింగ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, సంవత్సరానికి ఎన్ని బోర్డ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి ఏంటి అనేది. ఓకేనా. సో దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి మనకి చాప్టర్ నెంబర్ 27 ఎన్సీఎల్టీ అండ్ ఎన్సీఎల్ఏటి, ఇది కూడా చదవండి. దాని తర్వాత ఫైనల్గా చాప్టర్ 3, 4, 7 చదవడానికి ట్రై చేయండి. ఇది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో చదవగలిగితే మీరు పక్కాగా ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చి టైం కొద్దిగా లేకపోయినా ఫస్ట్ 1 to 3 చాప్టర్ చదివితే, 1 to 3 అంటే మొత్తం 1 to 3 అని కాదు, చాప్టర్ నెంబర్ 10, 11 అండ్ 12 ఇవి ఇంపార్టెంట్గా ముందు చదవగలిగితే మీకు చాలా వరకు కంపెనీస్ యాక్ట్ కవర్ చేసినట్టు. ఇంపార్టెంట్ అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో ప్రిపేర్ అవ్వటం వేరు, సీక్వెన్స్గా చదువుకుంటూ వెళ్ళటం వేరు. ఓకేనా. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో ఈ కంపెనీ సెక్ట్ చదువుకొని పక్కన పెట్టేసి సరిపోతుంది. మనకి మాస్టరీ చేయ అవసరం లేదు కంపెనీ సెక్ట్లో. ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుందో అది చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా. ఇలానే నేను మీకు కోర్సులో కూడా ఇలానే డిజైన్ చేస్తూ ఇలానే సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి, ఇవన్నీ నేను ఇలానే డిజైన్ చేసి నేను మీకు డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో అందుకని ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే, దానికి ఒకసారి టెక్స్ట్ చేయండి. ఓకే. దాని తర్వాత సరే చాప్టర్స్ చెప్పాడు, ఎలా చదవాలి, థియరీ అందులో ఉంది కదా, థియరీ ఎక్కువ చదవాలా, ఫ్యాక్ట్స్ ఎక్కువ చదవాలా అనేది ఒక డౌట్. ఫ్యాక్ట్స్ ఎక్కడైతే నెంబర్ కనిపిస్తుందో 30, 60, సెక్షన్ 24 ఇలా ఇంపార్టెంట్, ఎక్కడెక్కడైతే సెక్షన్స్ ఇంపార్టెంటో అక్కడ నేను మీకు పీపీటీలో కానీ పీడిఎఫ్లో కానీ మీ కోర్సులో నేను ఇచ్చేసి ఉంటాను. ఓకేనా. ఆ సెక్షన్ చదువుకుంటే మొత్తం మీద ఒక 15 నుంచి 20 సెక్షన్స్ నేను మీకు చెప్పుంటాను. ఆ సెక్షన్ చదువుకుంటే చాలు. మిగతా సెక్షన్స్ అన్ఇంపార్టెంట్. మిగతా సెక్షన్స్ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, కాకపోతే ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. సో 50% మనకి ఫ్యాక్చువల్ క్వశ్చన్సే వస్తున్నాయి. ఓకేనా. 9 out of 19 అండ్ 5 out of 9 ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. ఫేజ్ 1, ఫేజ్ 2లో. సో ఇంపార్టెంట్ ఇయర్స్, దాని తర్వాత మానిటరీ టర్మ్స్, ఎంత అమౌంట్, ఆడిటర్ ఉన్నాడు, ఆడిటర్ ఎన్ని కంపెనీస్కి ఒకేసారి ఆడిటింగ్ చేయొచ్చు, ఏ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్కి ఎక్కువ ఆడిటింగ్ చేయొచ్చు. ఓకేనా. 20+ కంపెనీస్ కన్నా ఎక్కువ ఒకే ఆడిటర్ ఉండొచ్చు.
సో 20+ కంపెనీస్కి పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉండాలి, టర్న్ ఓవర్ క్యాపిటల్ ఎంత ఉండాలి, సో ఇదంతా చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, ఫిగర్స్, ఫ్యాక్చువల్ ఫిగర్స్ ఇంపార్టెంట్. మొత్తం ఫ్యాక్ట్స్ ఏనండి, నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, దాని తర్వాత నేను మీకు ర్యాపిడ్ మెథడ్ ఒకటి చెప్తున్నాను. ర్యాపిడ్ సీక్వెన్స్ ఏది ఫాలో అవ్వాలి అంటే, మీరు చదువుకునేటప్పుడు సీక్వెన్స్ కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఒక మనిషిని రిమూవల్ ఎలా చేస్తారు, లైక్ డైరెక్టర్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, ఆడిటర్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, ఎవరి దగ్గర ఆ పవర్స్ ఉన్నాయి రిమూవల్. సో ఫస్ట్ ఇలాంటివి కనిపించినాయి అంటే ఫస్ట్ వాటిని బాగా ప్రిపేర్ అవ్వాలి, మర్చిపోకూడదు. దాని తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఆడిటర్ని కానీ, ఒక కంపెనీని కానీ, కంపెనీ రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఎవరి దగ్గర పంపించాలి, మనకి ఆర్ఓసి ఉంటారు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటారు, ఆయనకి ఎన్ని రోజుల్లో కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ, ఆడిటర్ని కొత్త అతన్ని అపాయింట్ చేసేటప్పుడు ఎన్ని రోజుల్లో అతని దగ్గర మనకి సబ్మిట్ చేయాలి, ఫామ్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంపార్టెంట్. దాని తర్వాత అపాయింట్మెంట్స్కి సంబంధించి, దాని తర్వాత పెనలైజేషన్, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి పెనాల్టీ ఎంత ఉంటుంది, దాని తర్వాత ఆల్టరేషన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, దాని తర్వాత డిక్లరేషన్స్. ఈ సీక్వెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. సీక్వెన్స్లో అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చదివేటప్పుడు ఇవి కనిపించినాయి అనుకోండి టర్మ్స్, ఫస్ట్ మీరు పుస్తకం పెట్టేసుకొని ఫస్ట్ రిమూవల్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసి ఆ పేజ్ మొత్తంలో రిమూవల్స్ గురించి రాసుకోండి. కంపెనీస్ యాక్ట్ సంబంధించి అపాయింట్మెంట్, ఆడిటర్ని ఎలా రిమూవ్ చేస్తారు, డైరెక్టర్ని ఎలా రిమూవ్ చేస్తారు, షేర్ హోల్డర్స్ని ఎలా రిమూవ్ చేస్తారు, ఇలా అవి చూసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి, అది కంపెనీకి సంబంధించి ఏమి రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఎన్ని రకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఆర్ఓసికి ఎన్ని రోజుల్లో పంపించాలి, ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత అపాయింట్మెంట్స్కి సంబంధించి, దాని తర్వాత పెనలైజేషన్, ఇలా మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. సో ఏవి చదవాలి, ఎలా చదవాలి అండ్ ఎక్కడి నుంచి చదవాలి అనేది క్లియర్గా నేను మీకు చెప్పాను. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేదంటే కంపెనీస్ యాక్ట్ కాదు, సెబీకి సంబంధించి కానీ, వేరే ఎగ్జామ్స్కి సంబంధించి కానీ మీకు ఎలా చదవాలి, పిఎఫ్ఆర్టీ కానీ వేరే సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు డౌట్స్ ఉన్నాయా, ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చితేనే, కొంత ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే మీరు ఇంతవరకు చూస్తారని నాకు తెలుసు. ఓకేనా, కొద్దిగా లైక్ చేసి హైప్ ఇచ్చారంటే నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. Okay, that's it for today's friends. Thank you for watching. Wish you all the best for your selections. Have a nice day. Bye bye.